రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం జీవో 161 విడుదల చేయడం పట్ల విశాఖ క్రెడాయి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సవరణల ద్వారా భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేశారని తెలిపారు. గతంలో అనుమతులకు సుమారు 22 పత్రాలు సమర్పించాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు కేవలం 14 పత్రాలతో అనుమతులు వచ్చేలా జీవో విడుదల చేయడం స్థిరాస్తి రంగానికి ఊతమివ్వడమేనన్నారు. జీవో 161 పై హర్షం వ్యక్తం చేస్తున్న విశాఖ క్రెడాయి సభ్యులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసినటువంటి జీవో పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం బిల్డర్లు మాత్రమే కాదు, వినియోగదారులు కూడా మేలు చేసేటువంటి ఒక చక్కటి జీవోని విడుదల చేసిన ప్రభుత్వానికి తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి క్రెడాయి విశాఖపట్నం కీలక సభ్యులు ఉన్నారు, కీలక వ్యక్తులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు ఈ జీవో విడుదల పట్ల ఏమంటారు? ఎందుకంటే ఈ జీవో విడుదల కోసం అనేక మార్లు మున్సిపల్ శాఖ మంత్రిని కానీ ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిశారు. ఏమంటారు? గత కొంతకాలంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగం అనేది చాలా స్తబ్దతగా ఉంది. దీనికి సంబంధించి మేము అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ ఎంఏడి మినిస్టర్ గారిని పలుసార్లు కలిసిన మీదట ఈ యొక్క ఎంఏడి సంబంధించిన మా యొక్క బిల్డింగ్ రూల్స్ సంబంధించిన 2017కి జీవో నెంబర్ 161 ద్వారా చిన్న మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు అనేది నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడం కాకుండా ఏదైతే ఎండ్ యూజర్స్కి మంచి ఫలితాలను అందిస్తాయనే దాంట్లో ఈ సందేహం లేదు. అలాగే ఈ యొక్క నిబంధనలను సరళీకృతం చేయడంతో పాటు మనకి ఏదైతే ఈ యొక్క అప్లై చేసే విధానంలో అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులన్నీ కూడా తొలగించే విధంగా ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏమంటారండి ఇందులో కీలకమైన అంశాలు? ఎందుకంటే దీనివల్ల కేవలం బిల్డర్ మాత్రమే కాదు, వినియోగదారుడు కూడా ఎలాంటి లబ్ధి పొందే అంశాలు ఉన్నాయంటారు? ఈ కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి వారు సూచించడం, ఈ గౌరవనీయులైన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇనిషియేషన్ తీసుకొని సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి మా బిల్డర్స్ని క్రెడాయి పీపుల్ని ఇన్వాల్వ్ చేసి మా దగ్గర నుంచి రిప్రజెంటేషన్ రిక్వెస్ట్ ఇవన్నీ లాంగ్ పెండింగ్ రిక్వెస్ట్లే. అవన్నీ వీరు వచ్చిన తర్వాత చాలా కూలంకుషంగా స్టడీ చేసి, అంతేకాకుండా ఈ ఎంతవరకు మనం చేయగలుగుతాము, పక్క స్టేట్లో ఎలా ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క టీంని అఫీషియల్స్ని 4 టీంలుగా పంపించి మన ఓవరాల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ప్రాక్టీస్ ఎలా ఉన్నాయి నామ్స్ అని చెప్పేసి అన్నీ తెలుసుకొని ఈ యొక్క 161 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 161 జీవో రిలీజ్ చేయడం వల్ల ఈ ప్లాన్ అప్రూవ్స్ ఇదివరకు 24 డాక్యుమెంట్స్ మేము అప్లోడ్ చేయాల్సి వచ్చేది. దాన్ని సింప్లిఫై చేసి ఓన్లీ 12 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దీంతో రియల్ ఎస్టేట్ అనేది నిర్మాణ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. ఏమంటారు ఇందులో ప్రధాన అంశాలు ఏమున్నాయంటారు? వీటి వల్ల ఎలాంటి లబ్ధి పొందే అవకాశం ఉందంటారు? జీవో 161 ద్వారా రోడ్డు విడ్త్ను బట్టి మనం ఎంత హైట్ నిర్మించుకోవచ్చు, అలాగే సెట్ బ్యాక్స్ ఎంత వదలాలి అనే వాటి మీద చాలా స్పష్టత అండ్ తక్కువ కేటగిరీస్లోనే ఒక 5 కేటగిరీస్లోనే వాటిని క్రోడీకరించడం జరిగింది. ఇదివరకు 12-13 కేటగిరీస్ ఉండేవి. సామాన్యుడికి ఎంత కట్టుకోవచ్చు, ఎంత సెట్ బ్యాక్స్ వదలాలని అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. తీసుకొచ్చిన జీవోలో దాన్ని రేషనలైజ్ చేసి ఎంతవరకు ఎంత హైట్ నిర్మించుకోవచ్చు, ఎంత సెట్ బ్యాక్స్ వదలాలని చాలా సింప్లిఫై చేశారు. అలాగే మనము సిటీ లెవెల్ ఇంపాక్ట్ ఫీజు మనం ఇన్స్టాల్మెంట్స్లో కట్టేదట్టయితే 5% ఎడిషనల్ మోర్టగేజ్ చేయాలని ఉండేది. ఆ 5% ఎడిషనల్ మోర్టగేజ్ నిబంధన కూడా తీసేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని సింగిల్ విండో సిస్టమ్ ప్రకారం అనుమతులను కూడా తగ్గించుకుంటూ ఈ 5 అంతస్తులపై నిర్మించే వాటిలో ఫైర్ రిక్వైర్మెంట్స్ని కానీ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ని కానీ సరళీకృతం చేస్తూ 18 మీటర్ల దాకా ఇదివరకు 5 అంతస్తులు కట్టేవాళ్ళము, స్టిల్ట్ ఫ్లోర్ ప్లస్ 5 అంతస్తులు కలుపుకుంటే. ఇప్పుడు వాటిని 24 మీటర్ల దాకా కట్టుకునేటట్టుగా వాటిని వెసులుబాటు క్రియేట్ చేయటం వల్ల బిల్డింగు ఒక ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ పెంచుకోవటం కానీ, అలాగే ఎక్కువ అంతస్తులు సైజ్ ఆఫ్ ది ప్లాట్ని బట్టి కట్టుకోవడానికి కానీ ఆ అవకాశాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదివరకు హై రైస్ కట్టాలంటే 2000 స్క్వేర్ మీటర్స్ పైబడిన వాటిల్లోనే కట్టాలి. ఇప్పుడు 1500 స్క్వేర్ మీటర్స్ పైబడిన వాటిలో కూడా హై రైస్ కట్టుకోవచ్చు. సిటీలో జనాభా పెరిగే కొద్దీ సిటీని విస్తరించుతూ దాన్ని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలంటే అది చాలా టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. కానీ గృహ అవసరాలని వెంటనే తీర్చాలన్న ఉద్దేశంతో ఇలాంటి సులభతరమైన జీవో ద్వారా మనకి ఫాస్ట్గా ఒక సిటీ లెవెల్లోనే మనకి అన్నీ కూడా నిర్మాణం చేసుకునే విధంగా ఇది చాలా దోహదపడుతుంది. జీవో నెంబర్ 161 ద్వారా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందడానికి
కూటమి ప్రభుత్వం సహకరించింది. ఇందుకు సహకరించినటువంటి మంత్రికి అలాగే ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ జీవో వల్ల స్థిరాస్తి రంగంలో చాలా అభివృద్ధి సాధ్యమవుతుందని విశాఖపట్నం క్రెడాయి సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.